ఈరోజు రెడమ్ స్నాక్ సిరీస్లో పర్ఫెక్షనిజం కోసం మాట్లాడదాం. అసలు పర్ఫెక్షనిజం అంటే ఏంటి? పర్ఫెక్షనిజం అనేది మన చుట్టుపక్కల లేదా మన చుట్టూ ఉండే మనుషులు కానీ మనం చేసే ప్రతి పనిలో ఫ్లాస్ లేకుండా కంప్లీట్ చేయాలి అనుకునే మనస్తత్వం. మనిషిలో ఉండడం కరెక్టే, మంచిది, అండ్ ఇట్స్ గుడ్. ఒక ఎక్స్టెంట్ దాటిన తర్వాత ఇట్ టేక్స్ యూ టు ది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ లైక్ మెంటల్ డిప్రెషన్ కానీ, నీ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ రావడం కానీ, నీ సెల్ఫ్ ఎస్టీమ్ లో చేసుకోవడం కానీ, ఇలాంటి కాన్సిక్వెన్సెస్కి అది లీడ్ చేస్తుంది. పర్ఫెక్షనిజం అనేది నీలో ఎక్స్ట్రీమ్ హై ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచుతుంది. ఇలా నీలో ఎక్స్ట్రీమ్లీ హై ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు ఆ ప్రాసెస్ కంటే అవుట్కమ్స్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు. సో ఇలా ఎక్స్ట్రీమ్లీ హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరగడం వల్ల నువ్వు చేసే ప్రతి పని కరెక్ట్గా చేస్తున్నావు లేదా, ఒకవేళ కరెక్ట్గా చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే ఏంటి, దాన్ని ఫెయిల్ అయిపోతే అసలు నేను ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయగలనా లేదా, ఇలాంటి ఒక భయం నీలో స్టార్ట్ అవుతుంది. ఈ పర్ఫెక్షనిజం అనేది 3 టైప్స్. ఒకటి సెల్ఫ్ ఓరియంటెడ్ పర్ఫెక్షనిజం. సెల్ఫ్ ఓరియంటెడ్ పర్ఫెక్షనిజం అనేది నీలో నువ్వు చేసే పనిలో నీకు నువ్వుగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అది రీచ్ అవ్వలేనప్పుడు నిన్ను నువ్వు డ్యామేజ్ చేసుకొని లైక్ బాధపడ్డాం. ఇంకోటి అదర్స్ ఓరియంటెడ్ పర్ఫెక్షనిజం. నీ మీద నీకంటే నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు లైక్ నీ ఫ్యామిలీ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, ఇలా నీ రిలేటివ్స్ కానీ నీకంటే వాళ్ళే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నువ్వు చేసిన దాంట్లో తక్కువ అవుట్కమ్ వచ్చినప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకునే దానికంటే వాళ్ళు నిన్ను క్వశ్చన్ చేసి బాధపెట్టడం. అండ్ థర్డ్ సోషలీ ప్రిస్క్రైబ్డ్ పర్ఫెక్షనిజం. నువ్వు నీ చుట్టుపక్కల ఉండే నీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ ఇలా వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఒకరోజు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేనప్పుడు దానికోసం నువ్వు ఎక్కువ బాధపడ్డావు. హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ పర్ఫెక్షనిజం త్రూ ఫిజికల్ ఫిట్నెస్. పర్ఫెక్షనిస్ట్ అంతా ఏం నమ్ముతారంటే, ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు అందులో వాళ్ళకి ఫెయిల్యూర్స్ రావు, లైక్ వాళ్ళు అందులో ఫెయిల్ అవ్వరు అంటేనే అలాంటి పనులు చేస్తారు. ఫెయిల్ అయ్యే పనులు ఏవి వాళ్ళు ముట్టుకోరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎవరు ఎలాంటి ఫ్లాస్ లేకుండా అందులో సక్సీడ్ అవ్వలేరు, అందులో సర్వైవ్ అవ్వలేరు. ఇలా నువ్వు రిపీటెడ్గా నీ ఫిజికల్ సెషన్ అటెండ్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి నువ్వు ఫెయిల్యూర్స్ని అటెండ్ చేస్తూ ఉంటే రిపీటెడ్గా నువ్వు ఫెయిల్యూర్స్కి నువ్వు అలవాటు పడతావు. ఇలా ఫెయిల్యూర్స్కి నువ్వు అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఫెయిల్యూర్స్ని చూసి భయపడడం మానేసి దాని నుంచి నేర్చుకోవాలి అనే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ నీలో డెవలప్ అయింది. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ ఫోకస్ ఆన్ అ ప్రాసెస్, నాట్ ఆన్ అవుట్కమ్స్. ఇలా ఎందుకు అన్నానంటే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచిన ప్రతిసారి నీలో ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. ఇలా ప్రెషర్ పెరిగినప్పుడు నువ్వు ఆ జర్నీని ఎంజాయ్ చేయడం మానేసి అవుట్కమ్స్ ఎలా వస్తాయి అనే ఒక భయంలోకి వెళ్ళిపోతావు. ఇలా భయపడుతూ ఒక విషయాన్ని అచీవ్ చేసే కంటే ఆ ప్రాసెస్లో దొరికిన హ్యాపీనెస్తో ఫెయిల్యూర్ని ఫేస్ చేయడం బెటర్ అనుకుంటున్నాను నేనైతే.